తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ప్లీజ్ ఒక్క నిమిషం. సభ్యులు అడిగింది ఏంటి సార్, ఏమైనా సబ్సిడీ ఇస్తారా మాకు తెలియదు, కొలిస్తే చెప్పండి, తెలుసుకోకపోతే తెలుసుకొని చెప్తామని చెప్పండి, తప్ప అంతా కాదు. అంతేగాని మీరు చేయలేపారు, మీరు ఏం చేశారో వ్యవసాయానికి మీరు ఏం చేసారో తెలుసు. నేను సూటిగా మంత్రిగా అడుగుతున్న ఒకే విషయం, ఏదైతే క్లస్టర్స్ అని మీరు చెప్పారు సంతోషం, ఆ క్లస్టర్స్ కి కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఉంటే చెప్పండి, తర్వాత చెప్పండి, పర్వాలేదు, మాకేమీ అభ్యంతరం లే. కానీ విమర్శలు పోదామంటే విమర్శలు డిస్కస్ చేసుకుందాం, ఆ చర్చల్లో డిస్కస్ చేసుకుందాం. అడిగిన దానికి సమాధానం. కేంద్ర ప్రభుత్వం వచ్చి క్లస్టర్స్ ఇస్తానది. ఉదాహరణకు వచ్చి మన ఉత్తరాంధ్రకు వచ్చి జీడికి వచ్చి క్లస్టర్ కింద రికగ్నైజ్ చేస్తామని చెప్పారు, సంతోషం. దానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మార్కెట్ ఇంటర్వెన్షన్ ఇస్తారా, లేదు టెక్నాలజీ సపోర్ట్ చేస్తారా, లేదు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమైనా చేస్తారా, ఏమి చేస్తారా అనేది ఏమైనా తెలుసుంటే చెప్పండి, అంటే లేదు ఇన్ఫర్మేషన్ లేకపోతే తర్వాత చెప్పండి, పర్వాలేదు. అంతేగాని మీరు ఉన్నప్పుడు చేస్తాం, మేము ఉన్నప్పుడు ఏం చేస్తాం, మీరు ఎవరికంతా చెప్పుకోవడానికి సమయం ఉంది, చెప్తాం. దయచేసి మీ దొరకతో సూటిగా ఆ ప్రశ్న వరకే చెప్పానండి. అందుకని కథని అలా చెవులు గింగులు మంటున్నాయి. వెనకున్న సభ్యులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాలకు ఏమైనా సబ్సిడీ ఉందని అడిగారు అధ్యక్ష, రికార్డ్ అది ఉంది, మీరు కూడా విన్నారు. అడిగితే చెప్పాను 40% 60% ఉంది, గత ప్రభుత్వంలో వాడుకోలేదు, మేము వాడుకున్నామని చెప్పాం. రెండవది క్లస్టర్స్ అధ్యక్ష, ఇది కొత్త విధానాన్ని మొన్న బడ్జెట్ లో పెడితే మేము క్లస్టర్లుగా ముందు రెడీ చేసి ప్రపోజల్స్ పంపించాం. ఈ క్లస్టర్స్ కి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేస్తుందో వాళ్ళ బడ్జెట్ సెకండ్ సెషన్ అవుతుంది. ఇది అయిన తర్వాత మన గైడ్ లైన్స్ వస్తాయి. గైడ్ లైన్స్ వచ్చేటప్పుడు ఆ గైడ్ లైన్స్ తీసుకొని మేము దాంట్లో దీన్ని ఇన్కార్పొరేట్ చేసి ఎంతవరకు ఎన్ని పైసలు రాగలిస్తే అన్ని పైసలు తీసుకోవడానికి మేము ప్రయత్నం శ్రద్ధగా చేస్తామని సభ్యులకు తెలియజేస్తున్నాం. అధ్యక్ష 11 కూర్చోండి.